ఇంకా కెనడాలో జరగబోయే G7 సమ్మిట్ కి పిఎం మోదీ గారిని కెనడా పిఎం ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది 51st సమ్మిట్. సో ఈ ఇయర్ 2025 G7 సమ్మిట్ కెనడాలోని కెనెనెస్కి హోస్ట్ చేయబోతుంది. అసలు G7 కంట్రీస్ అంటే ఏంటి? ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ G7 కంట్రీస్ గురించి బ్యాక్గ్రౌండ్ చూస్తే 1973 ఆయిల్ క్రైసిస్ తర్వాత 1975లో ఈ G7 కంట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇనిషియల్గా ఇందులో 6 కంట్రీస్ మాత్రమే ఉండేవి. 1976లో కెనడా యాడ్ అయ్యాక ఇది G7 కంట్రీస్గా మారాయి. సో G7 కంట్రీస్లో ఏ కంట్రీస్ ఉంటాయి? ఇటలీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్, యూకే ఇవి ఉంటాయి. సో 1998లో రష్యా యాడ్ అయ్యాక దీన్ని G8 కంట్రీస్గా పిలిచేవాళ్ళు. బట్ 2014లో రష్యా క్రిమియాని అనెక్స్ చేసుకున్నాక, ఆక్యుపై చేసుకున్నాక రష్యాని రిమూవ్ చేసేసారు. సో ఇది G7 కంట్రీస్గా పిలుస్తున్నారు. సో ఈ G7 కంట్రీస్ని హోస్ట్ చేసేది ఎవ్రీ ఇయర్ రొటేషన్ మేనర్లో ఈ గ్రూప్ కంట్రీస్ యాన్యువల్గా హోస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ G7 కంట్రీస్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఫారెన్ పాలసీస్, అలానే ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీస్, సెక్యూరిటీస్ గురించి డిస్కస్ చేయడం కోసం ఈ సమ్మిట్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ G7 సమ్మిట్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే, సో ఈ G7 కంట్రీస్ అనేవి 60% ఆఫ్ గ్లోబల్ వెల్త్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి. గ్రోత్లో జీడిపిలో, గ్లోబల్ జీడిపిలో 46%ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఓవరాల్ పాపులేషన్లో 10% ఆఫ్ ద పాపులేషన్ని ఈ G7 కంట్రీస్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. బట్ G20 సమ్మిట్ 2025లో ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుందో కమెంట్ సెషన్లో చెప్పండి.